ముందుగా అందరికీ కూడా జై శ్రీరామ్ అండి. రీసెంట్‌గా పెద్ద హాట్ టాపిక్‌గా మారుతున్న హెచ్‌సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్న 400 ఎకర్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాని డిమాలిష్ చేస్తున్నారు. అదే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు. సో, ఆయన కూడా అసెంబ్లీలో కూడా అదే మాట్లాడారు. అందరిని క్వెషన్ ఒకటే. మేము అక్కడ ఐటీ కంపెనీస్ చేస్తుంటే ఫారెస్ట్‌కి మనకి పర్మిషన్ వచ్చింది. అన్నీ వచ్చినియి. అది డిమాలిష్ చేసుకుంటుంటే మీ అందరికి ఏటొచ్చింది నొప్పి అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడారనమాట. ఫస్ట్ థింగ్ సార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అక్కడ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 22 మందిని ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని అమాంతరం మీరు తీసుకెళ్ళిపోయారు. మీ వ్యాన్స్ తీసి మీ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు, బందీ చేసేసారు. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మీరు తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు. ఫస్ట్ థింగ్ సార్, మీ గవర్నమెంట్ ఏదైతే ఉందో అంటే నేను నార్మల్‌గానే క్వెషన్ అడగట్లేదండి. యాస్ ఎ కామన్ మ్యాన్‌గా మీకు ఎవరైతే ఓటు వేశారో వాళ్ళందరి తరపున నేను అడుగుతున్నాను. ఫస్ట్ థింగ్, మీరు ఇకాలజికల్ బ్యాలెన్స్ ఎలా చేస్తారు? ఈ డిమాలిషన్ చేయడం వల్ల. అలాగే వైల్డ్ లైఫ్‌ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అలాగే బయోడైవర్సిటీని ఎలా మీరు బ్యాలెన్స్ చేయగలరు? ఆల్మోస్ట్ మనం చేసేసాం ఆల్రెడీ. చాలా నాశనం చేసేసాం. చాలా. మనం కెమికల్స్‌ని రివర్స్‌లో కలిపేస్తున్నాము. ప్లాస్టిక్‌ని యూజ్ చేస్తున్నాము. కెమికల్ గ్యాసెస్‌ని పైన వదిలేస్తున్నాము. ఆ! ఇన్ని చేస్తున్నాం మనం. ఇది కూడా చేయడం అంత అవసరమా? మీరు చూసారో లేదో సార్ రేవంత్ రెడ్డి గారు, నేను డైరెక్ట్‌గా మీతోటే మాట్లాడుతున్నాను. బికాజ్ నేను అక్కడికి వచ్చి అడిగేంత మాకు క్వెషన్ లేదు. ఏదైనా అంటే మళ్ళీ క్వెషన్ చేస్తే మమ్మల్ని కూడా మీరు ఏదైనా చేయొచ్చు. సో, అపార్ట్ ఆఫ్ దట్ ఏదైనా చేయొచ్చు లేదు కాదు. బట్ యాస్ ఎ కామన్ మ్యాన్‌గా మీకు ఓటు వేసి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాం. యాస్ ఎ సీఎం పోస్ట్‌గా మిమ్మల్ని కూర్చోబెట్టామనంటే పబ్లిక్ కూడా క్వెషన్ అడిగే రైట్స్ ఉన్నాయి. మీరు అంత పెద్ద ప్లేస్‌లో ఉండి, అంత పెద్ద పొజిషన్‌లో ఉండి, మీరు అంటే చాలామంది మీరు అందరూ అడిగే క్వెషనే నేను అడుగుతున్నాను. ఫారెస్ట్ కోసం మీరు ఎందుకు అంత ఆలోచించట్లేదు? మీరు అక్కడే కదా ఉంటున్నారు. అక్కడి నుంచి ఆల్మోస్ట్ మనకి 18% ఆఫ్ ఆక్సిజన్ అయితే మనకి ఉత్పత్తి అవుతుందక్కడ. సో, అలాంటి ఒక వాతావరణాన్ని జస్ట్ జేసీబీలతోటి ఎళ్లి కొట్టించేస్తున్నారు. పోనీ అది వదిలేయండి. మన జాతీయ పక్షి తెలుసా అండి? నెమలి. ఆ నెమలి అరుస్తుందండి. రాత్రిపూట మీరెళ్లి అక్కడ చెట్లన్నీ నరికేస్తుంటే వాళ్ళ ప్లేస్‌కెళ్ళి మీరు రాత్రి చెట్లన్నీ డిమాలిషన్ చేస్తుంటే అక్కడ చాలా నెమళ్ళు అవన్నీ అరుస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఎందుకు ఏడుస్తున్నాయంటే మా ఇల్లు మీదకొచ్చారు. మీరు ఇలాగా మా ఇల్లు ఇది చేసేస్తున్నారని జెప్పి. ఎంతవరకు కరెక్ట్ సార్? ఆ! అలాగే అక్కడ జింకలు బయటకొచ్చేసి ఒక వందల సంఖ్యలో జింకలు ఎక్కడికెళ్ళాలో తెలియట్లేదు వాటిలికి. ఎక్కడ దాక్కోలో తెలియట్లేదు. ఆల్రెడీ మనం కట్టేసి ఐటీ పార్కులు కట్టేసాం, రెస్టారెంట్లు కట్టేసాం, సినిమా థియేటర్లు కట్టేసాం, మాల్స్ కట్టేసాం. దానికి ఎక్కడ సార్ ప్లేసున్నాయి? ఆ మూగజీవాలు ఏం జెప్తాయి సార్ మనకి? నాకిలా బాధగుందని జెప్పేసి అరవడం తప్ప పాపం. మనం ఎట్లా అయిపోయామంటే అండి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. కుక్కలు, పిల్లులు, ఈ కోళ్ళు, పక్షులు, పావురాలు ఇవే మనకి నార్మల్‌గా యానిమల్స్, మూగజీవాలు అనుకుంటున్నాం. అడవిలో కూడా వైల్డ్ లైఫ్ చాలా ఉందండి. మాటలు రాని పాములు, మాటలు రాని జింకలు, మాటలు రాని పక్షులు, వైల్డ్ యానిమల్స్ చాలా ఉన్నాయి. ఇవన్నిట్లికి ఎవరు సార్ మనం? అంటే మనం ఏంటి? మనకు ఓటేసే హక్కుంది కాబట్టి, మనం ఓటేసాం కాబట్టి మీరు మమ్మల్ని చూసుకుంటున్నారు. అదే మరి ఓటేయలేని మూగజీవాలు ఏం చేసాయి? దానికి మాటలు రావు కదా! దానికి ఓటేసే హక్కు లేదు గదా! సో, అందుకోసమనే డిమాలిష్ చేసేస్తున్నారా? సీరియస్‌గా సార్ నాకు చాలా బాధ అనిపిస్తుంది. యాస్ ఎ ఫారెస్ట్ ప్రియుడిగా అంటే నేను వైల్డ్ లైఫ్ అంటే చాలా ఇష్టం నాకు. ఈవెన్ డిస్కవరీ ఛానల్స్‌లో గాని ఏవైనా ఛానల్స్ వస్తే వైల్డ్ లైఫ్ చూస్తూ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అవి ప్రశాంతంగా బ్రతుకుతున్నాయి సార్. మనం ఆళ్ళ ప్లేస్‌కెళ్ళి అక్కడే ఐటీ పార్క్ కట్టేస్తాము. అక్కడే ఐటీ కంపెనీలు తీసుకొచ్చేస్తాం అనంటే ఇట్స్ నాట్ కరెక్ట్ సార్. అండ్ చాలామంది ప్రొటెస్ట్ చేస్తున్నారు దీని మీద. అండ్ చాలా వరకు నాకు కూడా కామెంట్స్ వచ్చినాయి. "అన్న మీరెందుకు వాయిస్ రైజ్ చేయట్లేదు? ప్రతి చిన్న వాటిల మీద కూడా నేను ప్రతి చిన్న వాటి మీద వాయిస్ రైజ్ చేస్తానండి కన్ఫర్మ్‌గా. ప్రతి ఒక్కళ్ళ మీద నేను వాయిస్ రైజ్ చేస్తాను. బట్ మనం అక్కడ తప్పు జరుగుతుందనంటే నేను వాయిస్ రైజ్ చేసినంత మాత్రాన అక్కడ జరుగుతదా? జరగదా? అని కాదు. బట్ గవర్నమెంట్ హాస్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్. ఎందుకనంటే నేను ఈ మాట అంటున్నాను. మనము ఆహ్, నార్మల్‌గా ఒక ఒక మూగజీవిని ఏదైనా అంటేనే బాధ అనిపిస్తది. దానికి ఏదైనా ప్రాబ్లమ్ అయితే. అలాంటిది మొత్తం వైల్డ్ లైఫ్ అక్కడ. ఆల్మోస్ట్ కొన్ని వేలల్లో ఉన్నాయి జీవులు, మూగజీవాలు. వైల్డ్ లైఫ్ జీవాలు బోలెడున్నాయి. ఇప్పుడే చాలా స్పెసిమెన్స్ మనం కోల్పోయాం వైల్డ్ లైఫ్‌లోని. అలాంటిది ఇంకా కొట్టేసి దాని ప్లేస్‌కెళ్ళి ఆక్రమించేసి అక్కడే మేము కట్టేస్తామంటే అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. ఒక్కసారి మనసుతో ఆలోచించండి సార్. అది నిజమా? అది జరిగింది కదా! నిజమే. సార్ అక్కడి నుంచే మనం ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. మన అడవులు కొట్టేసి ఇన్‌కమ్ జనరేట్ చేయగలమనంటే అది కరెక్ట్ కాదు. చాలా వేస్ ఉన్నాయి ఇన్‌కమ్ జనరేట్ చేయడానికి. ఏంటంటే మనం ఎట్లా అయిపోయామంటే డబ్బులు సంపాదించడానికి కోసం ఎన్నో రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఈ పర్యావరణానికి సంబంధించింది.
మీరు పర్యావరణాన్ని నాశనం చేస్తే మీరక్కడే ఉంటారు కదా! రేవంత్ రెడ్డి గారు. మీకు ఆక్సిజన్ కావాలి. మీకు ఆక్సిజన్ కావాలంటే మీకు డబ్బులున్నాయి సార్. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు గాని, లేదా పూర్ పీపుల్స్ గాని వాళ్ళకి ఆక్సిజన్ కావాలంటే ఎలాగొస్తాయి? ఈ యొక్క చెట్ల వల్ల వస్తాయి. అలాంటి చెట్లను నరికేస్తున్నారు. సింపుల్‌గా జేసీబీని తీసుకెళ్ళి నరికేస్తున్నారండి. ఆ వీడియోస్ చూసి, ఆ ఫుటేజ్ చూసి నాకు మనసు కదిలిపోయిందసలు యాక్చువల్ చెప్పాలంటే. దానికోసం నేనేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీరు అట్లా ఎట్లా చేయగలుగుతున్నారు? ఒక ఒక తప్పు పని అది మనకు తెలుస్తుంది. అంతమంది లక్షల మంది దాని కోసం అపోజ్ చేస్తున్నారు. అయినా స్టిల్ మనకు మనసు కరగట్లే. పోతే పోయింది. అవి ఎక్కడికెళ్తాయి సార్? ఎవరి దగ్గరికెళ్లి చెప్పుకుంటాయి? నాకిలాగ మా ఇంటికొచ్చారని చెప్పుకోగలదా? ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎళ్లి కంప్లెయింట్ ఇవ్వగలదా? వైల్డ్ లైఫ్స్ ఏమైనా యానిమల్స్ గాని ఏవైనా? అరుస్తున్నాయి సార్. నెమళ్ళు అరుస్తున్నాయి. అలాగే ఇక్కడ జింకలు అరుస్తున్నాయి. అవేమి వచ్చి మనకేం చెప్పలేవు సార్. మన దగ్గరకొచ్చి ఇలాగా నాకు ప్రాబ్లమ్ ఉందని చెప్పలేవు. మనం అర్థం చేసుకోవాలి వాటిల్ని. కుక్కలు మూగజీవాలు ఇంట్లో వీధుల్లో తిరుగుతా ఉంటాయి కదా! వాటిల్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు, అలాంటిది వైల్డ్ లైఫ్ అక్కడ అంతగా జరుగుతున్నప్పుడు మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఇది చిన్న విషయం కాదండి. చాలా పెద్ద విషయం. ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళనేముంచో వెళ్లి బొక్కలో వేసేస్తున్నారు. ఒకళ్ళు ఎవరైనా క్వెషన్ రైజ్ చేస్తే చాలు ఆ ఛానెల్ ఎగిరిపోతది. ఇంత బాధ ఎందుకు సార్? యాస్ ఎ నార్మల్ కామన్ మ్యాన్‌గా అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు కూడాన. ఒక్కసారి మీరే ఆలోచించండి. అది కరెక్టా? కాదా? మనం ఒక పొజిషన్‌లో ఉన్నప్పుడు మనం అన్నీ ఆలోచించాలి. ఎవ్రీథింగ్. సార్ 400 ఎకరాలంటే అది నార్మల్ విషయం కాదండి. 400 ఎకరాల ఒక అడివంటే ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి వ్యూవర్స్. 400 ఎకరాలు. అక్కడ స్టూడెంట్స్‌కి అర్థమైంది. అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. తెలంగాణ వాళ్ళందరికీ ఎందుకు అర్థం కావట్లేదు ఇప్పటికి నాకు అసలు అర్థం కావట్లే. జస్ట్ హ్యాష్‌ట్యాగ్ పెడితే సరిపోద్దు. సేవ్ హెచ్‌సియు బయోడైవర్సిటీ అంటే సరిపోద్దు. హ్యాష్‌ట్యాగ్ పెట్టేస్తే అయిపోద్దు. మనం కదిలే ఎళ్ళాలి. ఇది కరెక్ట్ కాదు. మనం వాళ్ళని ఆ సీట్‌లో సీఎం పొజిషన్‌లో మనం ఆళ్ళందరిని గెలిపించి కూర్చోబెట్టామనంటే, మనం ఏం కావాలా ఆళ్ళకి సరదాగా కూర్చోబెట్టలేదు. మనకి ఒక రైట్ ఉంది. వి కెన్ ఆస్క్. వైల్డ్ లైఫ్ మీద అంటే వైల్డ్ యానిమల్స్‌ల మీద గాని, ఫారెస్ట్ గాని ప్రేమ ఉన్నవాళ్ళు డెఫినిట్‌గా వెళ్లి క్వెషన్ అడిగే రైట్ ఉంది. మీకు నిజంగానే సేవ్ చేయాలంటే హ్యాష్‌ట్యాగ్ పెట్టేసి కామెంట్‌లోని నిజమని నువ్వు కరెక్ట్ చెప్పావని నువ్వు చెప్పావని అని కాదు. మీరు కదలాలి. నేను నిజంగానే తెలంగాణలో ఉంటే నేను డెఫినిట్‌గా వెళ్లి పోరాడతాను నేను. మీకు ఇంకో విషయం చెప్తాను. ఐ యామ్ నాట్ ఎ తెలంగాణ బిడ్డ. ఐ యామ్ నాట్ ఆంధ్ర బిడ్డ. అలాగని ఏ స్టేట్ బిడ్డని కాదు. ఐ యామ్ ఎన్ ఇండియన్. వి ఆర్ ఇండియన్స్. మన ఇండియన్స్ అయినప్పుడు మనం భారతదేశంలో ఉన్నప్పుడు ముసల్మాన్ అయినా, క్రిస్టియన్ అయినా, ఈ హిందూ అయినా ఎవరైనా సరే ఒక తప్పు జరుగుతుందన్నప్పుడు మన హ్యుమానిటీ బయటికి రావాల. అరే! ఇది కరెక్ట్ కాదు. ఇది తప్పు అని చెప్పేసి మనం బయటికి వాయిస్ రైజ్ చేస్తేనే అది ఇదవుతది. మనం సైలెంట్‌గా వీడియోస్ అందరూ పెట్టేస్తున్నారు కదా! ఆ వీడియోస్ చూసేసాము. చూసిన తర్వాత కిందన హ్యాష్‌ట్యాగ్ పెట్టేద్దాం. లేదా ఒక స్టోరీ పెట్టేద్దాము. చాలామంది నేను చాలా చూసాను. ఈవెన్ నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళు కూడా అందరూ స్టోరీస్ పెడుతున్నారనమాట. సేవ్ హెచ్‌యు ఫారెస్ట్ అనుకోని. అందరిని రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేసి మీరు కదలాలండి. యూ హావ్ టు బి. 400 ఎకరాలు బాబోయ్! ఫారెస్ట్ అంటే నిజం చెప్తున్నాను. అన్నీ కలుషితం అయిపోయాయి. నదుల్లో కలుషితం. ఆ! పైన గాలిలో కలుషితం. ఓజోన్ పొర అంటారు చూసారా? ఓజోన్ పొర చిన్నప్పుడు మీకు నేర్పించుంటారు. ఓజోన్ పొర పగిలిపోతుంది. అది పగిలిపోయిన రోజు ఎవ్వడు బ్రతకడు. అందరికి క్యాన్సర్‌లొస్తాయి. ఆ! ఆహ్, బై మీకు చెప్తున్నాను అంటే అందరికీ తెలుసనుకోండి. స్టిల్ మళ్ళీ చెప్తున్నాను. ఆ ఓజోన్ పొర పోయిందా, సూర్యుడి నుంచి వచ్చే డైరెక్ట్ కిరణాలు మన మీద పడితే ఆ రేడియేషన్ మీరు తట్టుకోలేరు. దానికోసమే ఈ ఈ యొక్క వెదర్ మీరు నమ్ముతారో నమ్మరో ఇప్పటికి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు కూడా మా ఇంటి దగ్గర మొక్కలు ఇవన్నీ ఉంటాయి. అన్నీ పచ్చని మొక్కలనమాట. మా ఇంటి మేడ మీద పెంచుకుంటాం. ఎందుకు తెలుసా పెంచుకుంటాము? మనకి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడ దొరకట్లే. ఓన్లీ స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతది మనకి? ఓన్లీ ఈ చెట్ల ద్వారా దొరుకుతది. అలాంటి చెట్లని నరికేసి, అక్కడ జీవిస్తున్న వైల్డ్ యానిమల్స్‌ని తొక్కేసి, చంపేసి మనకి డబ్బులు సంపాదించేలా. ఇది కరెక్ట్. అంతే కదా! ఒక్కసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఉన్నదో ఒక్కసారి ఆలోచించండండి. ఈ వీడియో నాకు ఈ వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా, కామెంట్ చేయకపోయినా ప్రాబ్లమ్ లేదు గానీ, ఈ వీడియోని షేర్ చేయండి. ఆయన వరకు రీచ్ అయితే కొంతలో కొంతైనా మనకి ఆ వీడియో ఆయనకి రీచ్ అయితే అర్థం చేసుకుంటారేమో. స్టిల్ అందరూ అర్థం చేసుకొని హ్యాష్‌ట్యాగులు, స్టోరీలు పెట్టడం కాదండి. మీరు కదలాలి. మీరు ఆ తెలంగాణలో ఉన్న అందరూ గూడా ఈ ఫారెస్ట్ కోసం కదిలితేనే అది ఏదో కొంతలో కొంత మారుతది. నాకు ఏడుపొచ్చిందండి అవి అరుస్తుంటే ఆ వైల్డ్ లైఫ్. ఇప్పటికి మేము పెంచుతా ఉంటాం. పావురాలు పెంచుతాము, తాబేలు పెంచుతాము, చిన్న చిన్న రాబిట్స్ పెంచుతాం. నాకు చాలా ఇష్టం నిజంగా ఆ యానిమల్స్ అంటే.
మూగజీవాలండి. అవేం చెప్పుకోలేవు మనలాగా. నాకు ఆకలేస్తుంది, నాకు బయటికెళ్ళాలని ఉంది, సినిమాకెళ్ళాలని ఉంది, మాల్‌కెళ్ళాలని ఉంది అని చెప్పుకోవండి పాపం. సీరియస్‌గా. దాహం వేసినా కూడా అవి ఎతుక్కొని తాగుతాయే తప్పించి, అవి మనకొచ్చి చెప్పవండి. ఆ ప్లేస్‌లో వాళ్ళు ఉండడం కరెక్ట్. మనం వెళ్ళి వాళ్ళ ప్లేస్‌ని నాశనం చేయడం చాలా తప్పు. మై హార్ట్‌లీ రిక్వెస్ట్ టు రేవంత్ రెడ్డి గారు, సీఎం గౌరవనీయులైన సీఎం గారు, మీరు జస్ట్ ఏదైతే బిల్ పాస్ చేసుకొని వర్క్ చేయిస్తున్నారో, ఆ జేసీబీలని వెనక్కి తెప్పించేయండి. తెప్పించేసి మీ మానవత్వాన్ని చాటింపు చేసుకోండి. మీరలా చేయలేదనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్స్ కన్ఫర్మ్‌గా వస్తాయి. మీరు ఏ గద్దలో అయితే కూర్చున్నారో, ఎక్కించారో జనాలు, ఆ గద్ద నుంచి దింపేస్తారు. ఓకే. ఒకవేళ మీకు అంతగా కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను. ఎడ్యుకేటెడ్ పీపుల్ మాత్రం మీకు ఓటేయరు నెక్స్ట్ టైమ్. ఇది సీరియస్‌గా మీరు అర్థం చేసుకోవాలి. మీరు నిజంగా హ్యుమానిటీని చూపించాలనుకుంటే సీరియస్‌గా చెప్తున్నానండి. ఇది మాత్రం తీసుకోండి. మీరు పెట్టించండి. మీరు చాలా పనులు చేస్తున్నారు. మిస్ యూనివర్స్‌ని అంటే లైక్ ఏదో సంథింగ్ మిస్ యూనివర్సో, మిస్ ఏదో ఇండియా సంథింగ్ మీరు హైదరాబాద్‌లో పెట్టాలనుకుంటున్నారు. పెట్టించండి. ఇలాంటివి పెట్టించండి. అలా అని చెప్పేసి ఆ డబ్బులు పెట్టించుకోవడం కోసం ఈ చెట్లన్నీ నరికడం చాలా తప్పండి. ఇది చాలా తప్పు. సీరియస్‌గా మనం దేని మీదైనా వెళ్ళొచ్చు కానీ వాతావరణం మీద అంటే పర్యావరణం మీద మాత్రం మనం వెళ్ళకూడదు. మై హార్ట్‌లీ రిక్వెస్ట్ టు రేవంత్ రెడ్డి గారు అండ్ ఆల్ వ్యూవర్స్ కైండ్లీ షేర్ దిస్ వీడియో అంతే. ఇంకేం చేయదు. మీరు లైక్ చేయాలని రూల్ ఏం లేదు. కామెంట్ చేయాలని రూల్ ఏం లేదు. బట్ కన్ఫర్మ్‌గా మీరు షేర్ చేస్తే ఒకళ్ళకి అర్థమవుతది. ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ మిడిల్ క్లాస్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్. బై బై.